Hi friends, welcome to Adesh Motors. Present time మీకోసం తీసుకొచ్చాను నా దగ్గర వెహికల్స్ ఏవైతే స్టాక్ అవైలబుల్ ఉన్నాయో టోటల్ A to Z ఉన్నాయన్నమాట. సో గేర్లెస్ నుంచి అప్ టు ప్రీమియం వెహికల్స్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి హార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ 750 cc ఉన్నాయి వెహికల్స్, పెద్ద వెహికల్స్, ప్రీమియం వెహికల్స్. 2019 December 20 రిజిస్ట్రేషన్ అనమాట. ఇది వచ్చేసి మనకి జస్ట్ 5,20,000 ఉంది, స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఇంకోటి హార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ 750 cc ఉంది, 2018 కూడా జస్ట్ 11,000 మాత్రమే తిరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి 4,60,000 ఉంది, ఇది కూడా నెగోషియబుల్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 2018 మోడల్ స్ట్రీట్ 750 cc ఇది కూడా. అండ్ ఇది వచ్చేసి మనకి 19,000 తిరిగింది, 4,49,000 ఉంది, ఇది కూడా నెగోషియబుల్. అండ్ ఇక్కడ చూసుకుంటే హార్లీ డేవిడ్సన్ మనకి ఇక్కడ ఐరన్ ET3 వెహికల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇది వచ్చేసి 2016 మోడల్, ఇది మ్యాట్, ఇది గ్రేమ్. అండ్ ఇది వచ్చేసి మనకి 5,19,000 ఉంది, ఇది కూడా నెగోషియబుల్. అండ్ ఇది వచ్చేసి మనకి బ్రౌన్ మ్యాట్ కలర్ లో ఉంది, ఐరన్ ET3 2017 మోడల్. ఇది వచ్చేసి మనకి 6,50,000 ఉంది, స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇంకా స్పోర్ట్ టైప్ లో 650 cc లో అంటే మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ లో ఇంటర్సెప్టర్ ఉందన్నమాట, 2022 మోడల్. ఇది వచ్చేసి మనకి జస్ట్ 6,500 మాత్రమే తిరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి 2,85,000 ఉంది, సో స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది. అండ్ అలానే చూసుకుంటే మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ లో మనకి ఇక్కడ కాంటినెంటల్ ఉంది, GT కాంటినెంటల్ 650 cc క్రోమ్ కలర్ లో 2023 మోడల్. ఇది జస్ట్ 10,000 మాత్రమే తిరిగింది, వెరీ గుడ్ కండిషన్, స్క్రాచ్ లెస్ వెహికల్. అండ్ ఇది వచ్చేసి మనకి 3,75,000 ఉంది, స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 310 cc లో మనకి BMW ఉందన్నమాట, RR 310 2023-24 మోడల్. ఇది జస్ట్ 1,800 మాత్రమే తిరిగింది, స్క్రాచ్ లెస్ వెహికల్, వెరీ గుడ్ కండిషన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి 3,30,000 అయితే కోర్ చేసాము, సో స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది, ఫిక్స్డ్ రేట్ అయితే కాదనమాట. సో 500 డిస్కౌంట్ 320 వరకు వస్తుంది, సో ఇంకా స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది. ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది. సో అలానే చూసుకుంటే అయితే మనకి ఇక్కడ స్పోర్ట్ టైప్లో అయితే మనకి ఇక్కడ బజాజ్లో చూసుకున్నట్టయితే మనకి NS 200 ఉంది, 2021 మోడల్. ఇది వచ్చేసి మనకి 1,05,000 ఉంది, స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది, ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, జెన్యూన్ రీడింగ్ అండ్ సింగిల్ ఓనర్ కండిషన్స్. అండ్ అలానే చూసుకుంటే స్పోర్ట్ టైప్లో వెహికల్స్లో చూసుకోవాలంటే మనకి ఇంకా ఇక్కడ మనకి KTMలో RC 200 ఉంది, 2016 మోడల్. ఇది అండ్ ఇది వచ్చేసి మనకి 1,28,000 ఉంది, స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది, వెరీ గుడ్ కండిషన్ ఇది కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే డ్యూక్ 200 ఉంది, లేటెస్ట్ మోడల్లో, స్క్రాచ్ లెస్ వెహికల్, వెరీ గుడ్ కండిషన్, ఆరెంజ్ మ్యాక్వెల్స్, ట్యూబ్లెస్ టైర్స్, డ్యూయల్ డిస్క్, డ్యూయల్ ఏబిఎస్ ఛానల్, వెరీ గుడ్ కండిషన్. అండ్ ఇది వచ్చేసి మనకి 1,79,000 అయితే కోట్ చేసాము, స్లైట్గా నెగోషియబుల్ అయితే అవుతుంది. సో ఇంకా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ జావాలో ఉన్నాయన్నమాట. సో జావా వచ్చేసి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి 2023 మోడల్, అది జస్ట్ 10,000 మాత్రమే తిరిగింది. అండ్ దాని కాస్ట్ వచ్చేసి మనకి 2,05,000 ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి జావాలో పరాక్ ఉందన్నమాట, 2020 మోడల్, జస్ట్ 7,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది, వెరీ గుడ్ కండిషన్. అండ్ ఇది వచ్చేసి మనకి 1,55,000 ఉంది, సో స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే జావా 42 ఉంది, రెడ్ కలర్లో, మనకి జస్ట్ 3,000 కిలోమీటర్లు మాత్రమే రన్ అయింది, ఒకటే చేమి తిరిగిన బండి. అండ్ ఇది వచ్చేసి మనకి 1,68,000 ఉంది. అదే 160 cc లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ బజాజ్లో అవెంజర్ ఉంది, 160 cc, ఇది 2020 మోడల్. ఇది వచ్చేసి మనకి 88,500 ఉంది, 88,500 ఉంది, సో స్లైట్గా నెగోషియబుల్ అయితే అవుతుంది, ఫిక్స్డ్ అయితే కాదు. సో అలానే చూసుకుంటే అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్స్లో మనకి హంటర్ 350s కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనకి 3 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒక మోడల్ వచ్చేసి మనకి 2023 మోడల్ ఉంది, డైపర్ బ్లూలో, జస్ట్ 10,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి 1,85,000 ఉంది, స్లైట్గా నెగోషియబుల్ అయితే అవుతుంది. అండ్ ఇది వచ్చేసి 2022 మోడల్లో ఉంది, వైట్ కలర్లో, మనకి కస్టమర్ లైటింగ్స్ కానీ మోడిఫికేషన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి 1,65,000 ఉంది, ఇది కూడా లైట్గా నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 2022 మోడల్ ఉంది, ఈ సేమ్ మోడల్, ఇది 23-22. అండ్ ఇది వచ్చేసి మనకి 1,65,000 అయితే కోట్ చేసాము, ఇది కూడా స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది, ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. సో ప్రజెంట్ నా దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్లో అయితే మనకి ఒకటే మోడల్ ఉందన్నమాట. సో మిగతా అన్ని స్టాక్ వెళ్ళిపోయాయి. సో ప్రజెంట్ ఉన్న మోడల్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనకి రాయల్ ఎన్ఫీల్డ్లో క్లాసిక్ 350 సిగ్నల్స్ ఎడిషన్ స్టామ్ కలర్లో ఉంది, ఆర్మీ కలర్లో, 2020 మోడల్. ఇది 19,000 తిరిగింది, 1,90,000 అయితే చెప్తున్నాము, సో స్లైట్గా నెగోషియబుల్ అయితే అవుతుంది. అండ్ స్పోర్ట్ టైప్లో 150 cc చూసుకున్నట్టయితే ఓల్డ్ వర్షన్స్లో మనకి ఇక్కడ యమహాలో FZS ఉందన్నమాట, 2018 మోడల్ ఉంది మనకి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మనకి 75,000 ఉంది, సో నెగోషియబుల్, ఫిక్స్డ్ అయితే కాదు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకో మోడల్ ఉంది, సేమ్ మోడల్, 18 మోడల్ ఇది. అండ్ ఇది వచ్చేసి కూడా సేమ్ ప్రైస్ ఉంది, 75లో ఉంది.